2020-25 నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రశ్నించు టీవీ యజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి, ముఖ్యంగా సోదరులు నర్సింహులకు, అదేవిధంగా ఆదోని పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలకు, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీటీ నాయుడు, ఎమ్మెల్సీ. అనే మీడియా, సోషల్ మీడియా ఎవరైతే చూస్తారో ప్రేక్షకులందరికీ, పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అధికారులకి, ప్రతి వారు కూడా జనవరి 1 ఎందుకంటే మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అందరూ కూడా జనవరి 1 బ్రిటిష్ కాలం నుంచి అది మొదలు పెట్టినారు కాబట్టి దాన్ని కూడా మనం కూడా చాలా మంది చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి మనకు తెలుసు. అయినా జనవరి 1 మనకు సంబంధం లేదు. మన కొత్త సంవత్సరం అంటే ఉగాదికే వస్తూ ఉంది అనేది కూడా మీరు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు చేస్తా ఉన్నారు కాబట్టి జనవరి 1 మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. టీవీ ఛానల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం 2025వ సంవత్సరం అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం వర్షాలు బాగా పండాలని, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంతో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఆదోని డిఎస్పీ. నూతన సంవత్సరం సందర్భంగా ప్రశ్నించు టీవీ ఛానల్ వారికి, తర్వాత ప్రశ్నించు టీవీ ఛానల్ వీక్షించు ప్రజలకు, ఇతర ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదోని నియోజకవర్గ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, అందరు హీరోల అభిమానులకు జనసేన పార్టీ తరపున, మా తరపున ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న గారికి, అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే నా తోడుగా ఉన్న నా కుటుంబంతో సమానమైనటువంటి జన సైనికులకు, వీర మహిళలకు కూడా ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రశ్నించు ఛానల్ వీక్షకులకు కూడా జనసేన పార్టీ తరపున, ఆదోని నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రశ్నించు ఛానల్ ద్వారా 2025 సంవత్సరం గాను ఆదోని ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే రాబో 25వ సంవత్సరము ప్రతి ఒక్క వర్గాలు కూడా మంచి భవిష్యత్తులో వాళ్ళ యొక్క ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ మంచి దేవుని ఆశీర్వాదము 2025లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, మళ్ళా అలాగే ఇటు రైతులైతేనేమి, ఇటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఈ 2025 సంవత్సరము పూర్తి చేసుకొని మంచి పద్ధతిలో పోవాలని చెప్పి నేను కోరుకుంటూ నేను తెలుపుకుంటున్నాను. నా పేరు హెచ్ చంద్రకాంత్ రెడ్డి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. ప్రశ్నించు ఛానల్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు వి లలితమ్మ, 35వ వార్డు కౌన్సిలర్. ఆదోని పట్టణ గ్రామీణ ప్రజలకు, నాయకులకు, అధికారులకు, మీడియా మిత్రులకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఆదోనిలోని ప్రజలందరూ 2025వ సంవత్సరం సుఖశాంతులతో చల్లగా హాయిగా అందరూ వర్ధిల్లాలని, మరియు పిల్లలందరూ కూడా, పిల్లలు కానీ పెద్దలు కానీ, మనలో ఉన్న ఏదైనా చెడు అలవాట్లు, వ్యసనాలు ఏవైనా ఉన్నా వాటిని అన్నిటినీ దూరం చేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో హాయిగా వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు. ఆదోని పట్టణ ప్రజలకు ఈరోజు 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఆదోని పట్టణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరియు ప్రశ్నించు న్యూస్ ఛానల్ వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నాను.
ఆదోని నియోజకవర్గ పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు, అధికారులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, విద్యార్థులకు, రైతులకు, అన్నదాతలకు 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రశ్నించు ఛానల్ వీక్షిస్తున్న ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు.